నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారాం. రేవంత్ రెడ్డి గారు మెట్రోని విస్తీర్ణం చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్‌కి మధ్య సఖ్యత కుదరడం లేదు ఈ ఇష్యూలో. మరి దీన్ని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం అలానే ఏపీ మీద తన అక్కసుని ఈరోజు బయటపెట్టారు. ఆయన ఏం కామెంట్స్ చేశారు అంటే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మాదాపూర్ అంత లేదు వైజాగ్. దానికే మెట్రోకి పర్మిషన్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణలో మెట్రో విస్తరణకి ఎందుకు ఇవ్వరు? నేనేం చేసినా సరే తీసుకొస్తాను అంటున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు చూసుకుంటే అసలు జూబ్లీ హిల్స్‌కి, మాదాపూర్ కలిపితే వైజాగ్ ఉంటది అనడం వాస్తవమా? అసలు దానికి దీనికి కంపారిజన్ ఏంటి? అది అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు వస్తున్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఇటు ఏపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా ఇష్టం ఉండదు. వాళ్ళ మీద ఎప్పుడు విషయం కక్కుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్న అభిప్రాయం బయటపడింది అనుకోవాలా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఏపీ మీద, బాబు గారి మీద విషయం చిమ్ముతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంపారిజన్ కూడా వైజాగ్ తో చేసిన కంపారిజన్ ఏదైతే ఉందో అసలు ఎలా చూడాలి? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఒక హై రైజ్ బిల్డింగ్ లో నివసించేవాడికి ఆ బిల్డింగ్ పక్కన ఎవరైనా ఒక చిన్న డాబా కట్టుకుంటున్నాడు అనుకో, ఇతను హై రైజ్ లో ఉంటున్నాడు ఆల్రెడీ, అన్ని సౌకర్యాలతోటి, అన్ని ఎమ్యూనిటీస్ తోటి అతని లైఫ్ కంఫర్ట్ గా అతనికి ఉంది. కానీ ఈ పక్కన ఈ ఇల్లు కట్టుకునేవాడిని చూసి ఎక్కడ లేని చులకన స్వభావం. ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి పదే పదే తమ పాలన, తమ ప్రభుత్వం, తమ ప్రాంతం గురించి ఘనత చాటుకోవటం కోసం ఆంధ్ర ప్రాంతాన్ని చులకనగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ రేవంత్ రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన స్థితిలో ఆ రాజధాని తెలంగాణకి వాళ్ళొక అవకాశంగా, వరంలాగా దక్కితే, ఇదంతా ఏదో వీళ్ళ రెక్కల కష్టంతో వీళ్లే ఈ స్థాయి అభివృద్ధి చేసినట్టు, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు తీసుకొచ్చింది మెట్రో, ఈ రేవంత్ రెడ్డి గారు తెచ్చింది కాదు. రేవంత్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశానికి ముందే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మెట్రో శ్రీధరన్ గారితో డిపిఆర్ కంప్లీట్ చేయించితే, దాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేటాస్ కి టెండర్లు ఇస్తే, తర్వాత మేటాస్ సత్యం కంప్యూటర్స్ కంపెనీ దివాలా తీసిన తర్వాత సత్యం గ్రూప్కే చెందిన మేటాస్ నుంచి ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఎల్ఎన్టీకి టెండర్ ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే పనులు మొదలుపెట్టి కేసీఆర్ గారి హయాంలో మెట్రో పూర్తయింది. మాట్లాడుకుంటే అసలు రేవంత్ రెడ్డి గారిది జీరో కంట్రిబ్యూషన్ అందులో, కాకుండా ఆయన పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది. సరే, పార్టీ గురించే మాట్లాడుకుందాం మనం. మరి హైదరాబాదు ఒక మెట్రోపాలిటన్ సిటీగా మీకు విభజిత రాష్ట్రానికి ఒక వరంలాగా మీకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ప్రస్థానం తాను మొదలు పెట్టుకొని అక్కడ ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటా, మీ రాష్ట్రాల మీద వలసలకి, అంటే ఉపాధి కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఇరుగు పొరుగునున్న మీ రాష్ట్రానికో, తమిళనాడుకో, కర్ణాటకో వలసలను నివారించుకోవాలి అని చెప్పని ఆ రాష్ట్రంలోనే స్వయం ఉపాధి దక్కించుకోవటం కోసం పెట్టుబడులు రప్పించుకుంటా, సంస్థలు గ్రౌండింగ్ చేయించుకుంటా, ఒక్కొక్క అడుగేస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే, ఆ ప్రాంతంలోకి వచ్చిన పర్మిషన్ల గురించి మీరు అసూయ పట్టడం ఏంటి, చులకం చేసి మాట్లాడటం ఏంటి? మెట్రో మీ రాష్ట్రానికి వచ్చి ఎన్నాళ్ళైంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడికి అనుమతే వచ్చింది, ఇంకా టెండర్ స్టేజ్ కూడా వెళ్ళాల, డిపిఆర్ కూడా ఇంకా ఆమోదం పొందలా. మరి మీరేం చేస్తున్నారు?
10 అంతస్తులు నిర్మాణం చేసుకొని 11వ అంతస్తు 12వ అంతస్తు కోసం మీరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెట్రోకి అడిషనల్ గా కొత్త ఏరియాను కనెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో మీరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో తొలి అడుగులు అయిపోతా ఉన్నారు. ఆ తొలి అడుగులు కూడా ఓర్చుకోలేకపోతున్నారా? అంటే మీకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెట్రో కాకుండా మీకు అడిషనల్ గా కూడా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళడానికి కేంద్రం నుంచి మీకు అనుమతి రాలేదంటే కేంద్రంతో కొట్లాడుకోండి. మీరు జూబ్లీ హిల్స్, మాదాపూర్ అంత మాత్రమే ఉన్న విశాఖపట్నం, సరే ఈ మాదాపూరు, ఈ జూబ్లీ హిల్స్, ఈ అభివృద్ధి, దీని వెనక మీ కంట్రిబ్యూషన్ ఎంత, మీ పార్టీ కంట్రిబ్యూషన్ ఎంత? ఈ విభజిత రాష్ట్రంలో ఈ 2.5 ఏళ్లలో మీరు సాధించిన ఘనత ఇదంతా. కాబట్టి ఈ విధమైన అసంబద్ధపు ప్రస్తావనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ప్రాంతాల పట్ల ఈ వివక్ష ప్రదర్శించడం, చులకనగా చూడటం అనేది 100కి 100 ఆక్షేపణీయం. ఆయన మర్యాద ఆయనే పోగొట్టుకుంటాడు. ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి ఆయనంటే. హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు కూడా ఆయనంటే చాలా గౌరవ మర్యాదలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అటువంటిది గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారి ప్రసంగాలు విన్నాం. ఎక్కడ దాకా డబుల్ రోడ్డు ఉంటుందో అది తెలంగాణ, ఎక్కడి నుంచి సింగిల్ రోడ్డు, గోతులబాట రోడ్డు ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్, ఎక్కడ దాకా కరెంటు వెలుగులు ఉంటాయో అది తెలంగాణ, ఎక్కడ చీకట్లు ఉంటాయో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని, అంటే తాను గొప్పగా అభివృద్ధి చేశానని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గురించి చులకనగా మాట్లాడటం. ఇదే సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి మెట్రో ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దేశంలో చాలా నగరాలకు మెట్రోలు వచ్చినాయి, వాటి గురించి ఎందుకు ప్రస్తావించట్లా? ఇవాళ చాలా నగరాల్లో మెట్రో సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. అంటే విశాఖపట్నానికి మెట్రో నిర్మాణం చేసుకునే హక్కు, అధికారం, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి లేదా? కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతతో మేము పర్మిషన్స్ తెచ్చుకుంటున్నాం. అది ఎప్పుడు? రాష్ట్ర విభజన చట్టంలో మెన్షన్ చేయబడ్డ మెట్రో, హక్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కి తీరాల్సిన మెట్రో. దశాబ్ద కాలం పైగా ఇప్పటికే లేట్ అయింది. ఇవాళ మేము దాన్ని సాధించి తెచ్చుకునే క్రమంలో ఉన్నాం. ఒక దుగ్ధ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే ఇరుగు పొరుగు రాష్ట్రాలకి అరే మన రాష్ట్రాలు అభివృద్ధి చెందినవి అంటానికి ఆంధ్రప్రదేశ్ ని ఒక రోల్ మోడల్ గా, ఒక వెనకబడ్డ, ఒక రోగు స్టేట్ గా మనం చూపిద్దాము అనుకుంటే, ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఆ రాష్ట్రానికి తీసుకెళ్లారు. ఇవాళ ప్రతి పెట్టుబడి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రౌండింగ్ అవుతా ఉంది. దీని ఇంపాక్ట్ రాబోయే ఒక దశాబ్ద కాలం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పూర్తిగా వలసలు నివారించబడతాయి. ఇన్ఫాక్ట్ అవసరమైతే మన రాష్ట్రాల నుంచి అక్కడికి వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తా ఉంది. ఇది ఎలా? మనమే అభివృద్ధి చెంది ఉండాలి. మనం సహజంగా ఏమనుకుంటామంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ ఏం కనిపిస్తోంది? నేనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, మిగిలిన అందరూ అట్లాగే కొనారిల్లుతా ఉండాలి అనే భావజాలం ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి శ్రేయస్కరం కాదు, గౌరవాన్ని ఇవ్వదు. ఉన్న గౌరవాన్ని పోగొట్టే పరిస్థితులు ఇటువంటి అవగాహన రాహిత్య స్టేట్మెంట్ తోటి అధికారం తలకెక్కినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.